చూస్తున్నాం. కడప జిల్లా పులివెందుల్లో హై టెన్షన్ నెలకొంది. ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. చివరి రోజు భారీ ర్యాలీకి వైసీపీ ప్లాన్ చేసుకుంది. అయితే వైసీపీ ఊరేగింపుకు ఎన్నికల సంఘం అనుమతించలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేస్తోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ టీడీపీ వైసీపీ ఇవాల్టితో ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడుతుండటంతో వీలైనంత త్వరగా వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇరు పార్టీలు. ఈ నేపథ్యంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు సైతం చోటు చేసుకుంటున్నాయి. చాలా దాడులు జరుగుతున్నాయి. అనేక మంది గాయాల పాలవుతున్నారు. అనేక మందిపై కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు సింపతి డ్రామాలు ఆడుతున్నారంటూ టీడీపీ నాయకులు అంటుంటే, అంటే వాళ్ళ మీద వాళ్లే దాడులు చేసుకుని మా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎన్నికల సంఘాన్ని తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు, మాకు పర్మిషన్ ఇవ్వలేదు, మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వెళ్ళి అడిగితే మా మీదే తిరిగి కేసులు పెడుతున్నారు అంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఒక జెడ్పీటీసీ ఎన్నిక ఇంత పెద్ద సంచలనంగా మారడానికి ప్రధాన కారణం అది పులివెందుల కావడమే. జగన్మోహన్ రెడ్డి ఇరాకా కావడమే ఇది ఒక పెద్ద సంచలనంగా మారడానికి కారణమైంది. పెద్ద స్థాయి నాయకులు సైతం, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో గ్రౌండ్లో మా ప్రతినిధి కిషోర్ జాయిన్ అవుతున్నారు మనతో. కిషోర్ని అడుగుదాం, అసలు ప్రచారం ఎలా జరిగింది, చివరి రోజుకు వచ్చిన నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. కిషోర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? నందు, ఏదైతే పులివెందుల ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి ఈరోజు చివరి రోజు కావడంతో ఒక రకంగా బిగ్ షాకే తగిలిందనే చెప్పాలి. కొంత పులివెందుల్లో ఉత్కంఠ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏదైతే చివరి రోజు ప్రచారానికి చివరి రోజు కావడంతో ఆ రోడ్ షో నిర్వహించేందుకు కూడా అటు వైసీపీ శ్రేణులు ప్రయత్నం చేశారు. అయితే ఇందుకు ఆ ఎన్నికల సంఘంతో పాటు అటు పోలీసులు కూడా నిరాకరించిన పరిస్థితి. ఏదైతే నిన్న టీడీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అయితే ఈరోజు ఆ వైసీపీ పెద్ద ఎత్తున, అంటే చివరి రోజు కావడంతో కూడా అటు వైసీపీ ఏదైతే రోడ్ షో నిర్వహించాలని భావించింది. అయితే రోడ్ షో నిర్వహించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు పోలీసులు అనుమతి ఇవ్వని పరిస్థితి. అంటే ఓ రకంగా బిగ్ షాకే తగిలింది. అంటే రెండు పార్టీలు కూడా, ఏదైతే అటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించే ఈ నేపథ్యంలో ప్రచారాలతో కూడా ఒక రకంగా గత వారం రోజులుగా ప్రచారాలతో హోరెత్తినటువంటి పరిస్థితి. పలువురు కీలక నేతలు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు కూడా ఒక రకంగా ఈ ప్రాంతంలో తిష్టవేసి ఆ ప్రచారంతో హోరెత్తించిన పరిస్థితి. ఇప్పటికి కూడా ప్రధానంగా కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కూడా మంత్రి సవిత కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ మకాం వేసి ఒక రకంగా గ్రామీణ స్థాయిలో ఓటర్లను, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు, ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్న రీతిలో ఒక రకంగా ప్రచారం నిర్వహించిన పరిస్థితి. అదేవిధంగా ఓటర్లను కూడా ఒక రకంగా ఆకట్టుకునేందుకు కూడా ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతరత్ర సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వాళ్ళు వివరిస్తూ కూడా, అంటే పులివెందుల ప్రాంతాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా చంద్రబాబుకు మద్దతు పలికి ఈ జెడ్పీటీసీని కానుకగా ఇవ్వాలన్నటువంటి భావనతో అటు ఇక్కడ ప్రచారం నిర్వహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు కొందరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎలా ఉంది పరిస్థితి చెప్పండి. ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఇక్కడ జెండా ఎగరేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలకు పెద్దగా ఉపయోగపడలేదు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా చేయలేదనే ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయము ప్రజల్లో కూడా ఇప్పుడు మన బీటెక్ రవీణ గారు తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక చెరువు, ఆ చెరువుకు సంబంధించి, ఎర్రబల్లి చెరువుకు సంబంధించి చెరువుకు నీళ్లు రాక రైతులు నిన్న పల్లెల్లో, మేము గ్రామీణ ప్రాంతాల రైతులను అడిగినప్పుడు 1000 అడుగులు 1500 అడుగులు నీళ్లు లోపల ఉన్నాయి. ఈ ఎర్రబల్లి చెరువు కనుక నీళ్లు ఫిల్ చేస్తే అది 100-200 అడుగులు వస్తాయి. రైతులకు అందరికీ ఈ ప్రాంతం అంతా హార్టికల్చర్, మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన రాయలసీమ ప్రాంతము, పులివెందుల ప్రాంతం పెద్ద హార్టికల్చర్ హబ్గా మారుస్తూ ఉన్నట్టు ఈ ప్రాంతం హార్టికల్చర్ బాగా ఉంది. దానికి నీరు కావాలి. నీరు కావాలంటే గత వైసీపీ గవర్నమెంట్లో ఉండబడిన అవకాశాలను వాళ్ళు ఉపయోగించుకోలేకపోయినారు. హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి చాలా చిన్న పని అది, ఆ పనిని చేయలేక ఈ ప్రాంత ప్రజలను చాలా ఇబ్బంది పెట్టినారు. మరి ఈ ప్రాంత అభివృద్ధి కాకూడదు, రైతులు ఎప్పుడు కూడా అంటే బ్యాక్వర్డ్ ప్రాంతంలో అట్లే ఉండాలని ఆలోచనతో ఏమో తెలియదు, కానీ అట్లే వెనుకబడి ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి విడిపోయి ప్రజెంటు ఆ జీవో కూడా ఈరోజు వచ్చినట్టుంది. ఆ జీవో రిలీజ్ చేసి ఎర్రబల్లి చెరువు నీళ్లుంటే దాదాపు 10-15 ఎకరాలకు హార్టి దాడుల సంస్కృతి తగలేపాలన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తాయి. ఎలా చూడాలి దీన్ని? అది అబద్ధము. లోకల్ గా వాళ్ళకి
తరలిపారినటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి దీన్ని? అది అబద్ధము. లోకల్గా వాళ్ళకి ఏదో ఇంటర్నల్గా జరిగిన సమస్య అది ఆ గ్రామ ఓటర్లకు కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు కావాలంటే అది ఎంక్వైరీ చేసుకోవచ్చు. అది అబద్ధం. ప్రశాంతంగా జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. మా పార్టీ విజయకేతనం ఎగిరేస్తుంది. మీరు చెప్పండి, ఎలా చూడాలి? అసలు సంస్కృతి, దాడుల సంస్కృతి ఎన్నడూ పులివెందుల్లో లేదు. కానీ కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా కూడా దాడుల సంస్కృతి తెరలేపిందన్నటువంటి వాదనలు అటు వైసీపీ శ్రేణులు చేస్తున్నారు. మరి ప్రధానంగా పలువురు అంటే కీలకమైనటువంటి నేతలంతా కూడా ఒక్కసారిగా కూడా పులివెందుల్లో మకాం వేయాల్సిన పరిస్థితి. అంటే ఒక రకంగా ఎలా చూడాలి ఈ అంశాన్ని? ప్రధానంగా ఏమీ లేదు, ఇది పచ్చి అబద్ధం. వైసీపీ వాళ్ళు చేసే ఒక అపనింద మాత్రం వేస్తున్నారు. దాడులు చేసేది కూటమి ప్రభుత్వము, సౌమ్య ప్రభుత్వం. ఇది ఎటువంటి పరిస్థితులు దాడులు చేసే ప్రసక్తే లేదు. అది లోకల్ ఇంటర్నల్గా వాళ్ళకున్న ఆలోచన అంతవరకే. అంటే ఇప్పటికే కొంతమంది ఓటర్లను కూడా బదలాయించారు. ఏదైతే నల్లపురెడ్డి పల్లె వాళ్ళను నల్లగొండి వారిపల్లె అంటే ఒక రకంగా నల్లపురెడ్డి పల్లె వాళ్ళను మిగతా ఎర్రబల్లె ప్రాంతానికి ఓటర్లను కూడా బదలాయించిన పరిస్థితి కదా. అంటే ఒక రకంగా ఓటమి జీర్ణించుకోలేక ఇలాంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి దీన్ని? ఇది కేవలము వాళ్ళు వేసిన అపనింద మాత్రమే. ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయము. ఇందులో కూటమి ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమీ లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయం. అంటే గత 35 ఏళ్లుగా ఎన్నడూ దాడులు సంస్కృతి లేదు కదా. కొత్తగా వీళ్ళు తెరపైకి దాడులు చేశారు. మొన్న జరిగినటువంటి నల్లగొండి వారిపల్లెలో ఎమ్మెల్సీ పైన దాడి చేయడం కానీ, అదేవిధంగా వెలుపుల రాము పైన కానీ దాడి జరిగింది. ఆ దాడి జరిగిన నేపథ్యంలో కూడా ప్రాణభయంతో పరుగులు తీశారన్నటువంటి వాదనలు వైసీపీ శ్రేణులు వినిపిస్తాయి. ఎలా చూడాలి దీన్ని? దాడులు చేసే సంస్కృతి వైసీపీకి మాత్రమే ఉంది. అట్లా కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ కానీ ఎటువంటి దాడులు చేసే సంస్కృతి ఎక్కడా లేదు. గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో క్యాన్వాస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు దాడులు చేసినారు. ఇది దాడుల సంస్కృతి కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే ఉంది. కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఈ సంస్కృతిలో లేదు. సో మొత్తానికి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా కానీ దాడులు వంటివి నిర్వహించడం లేదన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటు ఇప్పటికి కూడా పులివెందుల ప్రాంతాల్లో ఒక రకంగా టెన్షన్ వాతావరణమే కనిపిస్తుందని చెప్పాలి. ఏదైతే జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కూడా పోలీసులు ఈ ఎన్నికను కొంత సీరియస్గా తీసుకోవడం జరిగింది. సీరియస్గా తీసుకునే నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలించడం జరిగింది. అయితే ఇది ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం. ఏదైతే ఓట్ల బదలాయింపు అంశానికి సంబంధించి ప్రధానంగా ఇది ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయానికి తేదపాకు రుద్దడం సరైంది కాదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నటువంటి విషయాన్ని చెప్తుంటే, మరోవైపు ఒక రకంగా వైసీపీ శ్రేణులు కూడా అటు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఏదైతే జరుగుతున్న దాడుల్లో ఎవరిని అరెస్ట్ చేయని పరిస్థితి, ఒక రకంగా గత వారం రోజుల క్రితం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా గత 4 రోజుల క్రితం జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కూడా అంటే ఓ రకంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయడం లేదు, అరెస్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓ రకంగా ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు టీడీపీకి ససేమిరా అన్నటువంటి భావనతో ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి వాదనలు అటు వైసీపీ శ్రేణులు వినిపిస్తుంటే, కానీ ఇక్కడ మాత్రం ప్రధానంగా టీడీపీ శ్రేణులు మాత్రం అలాంటిది ఏమీ లేదు. దాడుల సంస్కృతి ఏదైనా ఉందంటే అది వైసీపీకే. గతంలో కూడా చంద్రబాబు పైన కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదన్నిటికీ కారణం కొంత కేవలం వైసీపీ శ్రేణులే. టీడీపీ వాళ్ళు మాత్రం ఎప్పటికి కూడా శాంతి కోరుకుంటారు, అదేవిధంగా అభివృద్ధిని ఆదుకుంటారు. అంటే గతంలో ఏదైతే ఎన్నికలు జరిగేటివి కాదు, అంటే ఒక రకంగా అన్ని ప్రాంతాలను కూడా ఏకగ్రీవం చేసుకునేవారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఏకగ్రీవం చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అప్పట్లో సెలక్షన్ ఉండేది, ఇప్పుడు సెలక్షన్ ఉండేది, ఇప్పట్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. అంటే ఎలక్షన్ జరుగుతున్నాయంటే ఓటర్లు స్వచ్ఛందంగా ఎవరి ఓటును వారు వినియోగించుకునే విధంగా, అంటే ఎవరికి మన మనసు సాక్షిగా ఉంటే వాళ్లకు ఓటు వేసుకునే విధంగా ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు ఎందుకని వైసీపీ పార్టీ ర్యాలీని ప్లాన్ చేసుకుంటే ఒక భారీ ర్యాలీని ఎందుకని ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు? సరే, రాజకీయాలను పక్కన పెడితే ఏం కారణం చెప్తున్నారు ఎన్నికల సంఘం నుంచి? అంటే ప్రధానంగా వైసీపీ అంటే ఏ పార్టీకి కూడా ర్యాలీలు నిర్వహించడం అంటే ప్రధానంగా ఇక్కడ రోడ్ షో అనేది ఒక రకంగా ర్యాలీ లాంటిదే. ర్యాలీ లాంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున జనాల సమూహం ఉండకూడదు అన్నటువంటి వాదన అటు ఎన్నికల కమిషన్ వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా రోడ్ షో నిర్వహిస్తే దాదాపు వేలాది మంది రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే
గత 3 రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అటు నల్లగొండవారిపల్లిలో జరిగిన ఘటన కావచ్చు, అదేవిధంగా మనం ఉన్నటువంటి ప్రస్తుతం టీడీపీ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకర్ కళ్యాణ మండపం దగ్గర కూడా జరిగినటువంటి దాడుల నేపథ్యం, అంటే ఈ దాడుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఒక రకంగా వైసీపీ చేపట్టినటువంటి ర్యాలీకి అనుమతించడం లేదన్నటువంటి వాదనలు అటు వైసీపీ శ్రేణులు అంటే ఒక రకంగా ఎన్నికల కమిషన్ చెప్తుంది. అయితే ఈ అంశాన్ని ప్రధానంగా వైసీపీ శ్రేణులు మాత్రం ఎందుకు కేవలం ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి వాదనలు వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గత 3 రోజులుగా కావచ్చు, 4 రోజులుగా కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఈ ఏదైతే రోడ్ షో నిర్వహించేందుకు కూడా అటు అనుమతి ఇవ్వడం లేదన్నటువంటి వాదనలు అటు ఎన్నికల కమిషన్ వినిపిస్తున్న పరిస్థితి. అంటే మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఎలా చూడాలి? అసలు గతంలో ఎప్పుడూ కూడా దాడుల సంస్కృతి లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి, కానీ 4 రోజుల క్రితం జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కూడా ఎలా చూడాలి? అసలు ఓటర్లను కూడా ఒక చోట ఉన్నటువంటి ఓటర్లను మరో ప్రాంతానికి బదలాయించడం ఎలా చూడాలి? దొంగే దొంగ అన్నట్టుగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసేయన్నీ ఎదవ పనులు, వాళ్ళు ఎదవలని అందరూ ఎదవలాగా భావించి ప్రభుత్వం ఏదన్నా పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ ఈ వ్యవస్థనంతా అలాంటి వ్యవస్థను క్రియేట్ చేసి పూర్వం రోజులు అలాంటి ఎలక్షన్ చేసి ఇవాళ అదే ఎలక్షన్ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పుకుని ప్రచారం చేసుకోవడం పచ్చి అబద్ధం. ఇక్కడ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. కేవలం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్ని లేకపోతే ఒక అబద్ధాన్ని క్రియేట్ చేయాలి. ఎప్పుడు వాళ్ళకి అలవాటే వాళ్ళ నిత్యకృత్యం సాక్షి మీడియాలకు ఉంది కాబట్టి అది ఒక నిత్యకృత్యంగా ఆ మీడియా ద్వారా లేకపోతే ప్రజల్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులు చేయాలని ఒక ప్రభావం తప్ప అసలు ఇక్కడ చాలా ఫీజిబుల్గా కూటమి ప్రభుత్వం. ఎందుకు మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు అంతా కూడా ఇక్కడ తిష్ట వేసి ప్రచారాన్ని నిర్వహించడానికి అసలు ఏంటి? ఎందుకు అంటే ఒక చిన్న జెడ్పీటీసీ స్థానానికి అంత పెద్ద ఎత్తున వచ్చారు ఇక్కడికి? సార్ మీకు గుర్తుందా లేదో, కుప్పం మున్సిపాలిటీకి మన ఆంధ్రప్రదేశ్ జనాన్ని మళ్ళీ ఓటేస్తారో ఏరో అని పక్కన తమిళనాడు జనాన్ని తీసుకొచ్చి ఓటేపించారు. మీకు ఆ విషయం గుర్తుందో లేదో మీకు టీవీ ఛానల్ ఒకసారి గ్రహించండి. ఆ రోజున పోల్ వేసిన 100 ఓట్లు పోలైతే మినిమం దాంట్లో 50 ఓట్లు అటు తెలంగాణయో ఇటు తమిళనాడులో తీసుకొచ్చేసారు. కానీ ఇవాళ 100% బల్ల గుద్ది చెప్తున్నాం, ఇక్కడ వేసే ప్రతి ఓటు కూడా ఈ పులివెందుల ఓటే తప్ప వీళ్ళకి మీద దొంగ ఓట్లు వేసుకుని దొంగ బతకాల్సిన ప్రభుత్వం మాది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఓటర్లను బదలాయించడానికి ఎలా చూడాలి? నల్లగొండవారిపల్లెలో ఉన్నటువంటి ఓటర్లను, అదేవిధంగా నల్లపరెడ్డిపల్లెలో ఉన్నటువంటి ఓటర్లను, ఎర్రపల్లెకు ఇట్లా ఓటర్లను బదలాయించడానికి అది ఈసీ నిర్ణయం సార్. అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, అది ఈసీ నిర్ణయం. ఇక్కడ ఇది ఒక ఫ్యాక్షనిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గాలను ఒక భూతంగా క్రియేట్ చేశారు. కాబట్టి ఒక ఈసీ ముందస్తు జాగ్రత్తగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం. అది మా పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఈసీ ద్వారా తీసుకునే నిర్ణయాన్ని మాకే అంటగడితే ఎలా చెప్తాం మేము దాన్ని? అది ఈసీ తీసుకున్న నిర్ణయం, మీరు ఈసీని అడగండి వెళ్ళి. అంటే గతంలో ఎప్పుడు జరగలేదు కదా ఇలాంటి ఘటనలు, ఎప్పుడు కూడా ఓటర్లను మరో ప్రాంతానికి బదలాయించినటువంటి ఘటనలు ఎక్కడ చూడలేదు కదా మనం. నిజమేనండి, కరెక్ట్ అది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటనేది మనకి తెలియదు కదా. ఈసీ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని పార్టీకి ప్రభుత్వానికి మీరు అంటగడితే ఎలా? అంటే ఒక రకంగా ఓటమి జీర్ణించుకోలేక ఇలా ఓటర్లను బదలాయించారన్నటువంటి ఆరోపణ. సార్ నిజంగా ఓటమి భయం ఉంటే అసలు మేము ఎలక్షనే పెట్టంగా సార్. షంషేర్గా ప్రభుత్వం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించింది, ప్రజలకి ప్రతిరోజు ప్రతి క్షణం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము ఎలక్షన్కి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గడ్డపై ఎలక్షన్ చేయటం అంటే ఆషామాషీషం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక నీచమైన సంస్కృతి, రాష్ట్రం మొత్తం ఒక నీచమైన సంస్కృతిని, ఒక రాజ్యాంగాన్ని నడుపుతున్న ఈ వ్యవహారాల్లో ఇక్కడ ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలపై నమ్మకం, మా పార్టీపై మాకు నమ్మకం. ఎందుకంటే ఇక్కడ మేము సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్స్తో దూసుకుపోతున్నాం అనే ధైర్యంతో ఇక్కడ ఎలక్షన్ పెట్టించుకుని మేము ఎలక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తం మీద చూస్తున్నాం కదా మనం, ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఏదైతే దాడుల సంస్కృతి మాది కాదు, ఎన్నటికీ మేము అలాంటి పని చేయాల్సినటువంటి అవసరం లేదు, అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అభివృద్ధి సంక్షేమం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అంటే జెడ్పీ ఉప ఎన్నికల్లో కొంత అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలు ఇందుకు ప్రధాన కారణం అన్నటువంటి ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఓట్ల బదలాయింపుకు సంబంధించి
అటు మాకు ఎలాంటి సంబంధం లేదు, అది ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం, ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి మాకు అంటగట్టడం సరైంది కాదన్నటువంటి వాదనలు వినిపిస్తుంది. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా కొంత ఇప్పటికి కూడా ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్నికల రోజులు ఏం జరుగుతుందో అన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తుంటే, టీడీపీ శ్రేణులు మాత్రం స్వేచ్ఛాయుతంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తాము ఇప్పటికే పోలీసులకు కావచ్చు అదేవిధంగా అందరినీ కోరుకుంటున్నాం. అయితే ఆ నేపథ్యంలోనే వారందరూ కూడా ఒక రకంగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు ఎవరైతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం కావచ్చు, గత 2 రోజులుగా చూస్తున్నాం ఎక్కడే కానీ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అందుకు కారణం కేవలం చంద్రబాబుకు దాడులు చేయడం, అదేవిధంగా ఇలా దాడులు చేసి గెలుపొందడం, దాన్ని ఎప్పుడు కూడా చంద్రబాబు జీర్ణించుకోలేదు. చంద్రబాబు ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించినటువంటి భావన అటు టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ప్రధానంగా ఈ రోజు సంబంధించి చివరి రోజు ప్రచారానికి కొద్ది గంటల్లో కూడా ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పార్టీ కార్యాలయానికి కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఈ రోజు ప్రధానంగా వైసీపీకి ఒక రకంగా బిగ్ షాకే తగిలింది. ఆ బిగ్ షాక్ ఏంటంటే ఎన్నికల ప్రచారం చివరి రోజు ఏదైతే రోడ్ షో నిర్వహించాలని భావించింది. అయితే రోడ్ షో నిర్వహించాలని భావించిన నేపథ్యంలో కూడా గత 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన. ఎందుకంటే గతంలో 4 రోజుల క్రితం జరిగినటువంటి దాడుల నేపథ్యం కావచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఒకవేళ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఎన్నికల కమిషన్ దీనికి అంగీకరించాలన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కిషోర్, ఇరుపక్షాల్లో కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ఇటు టీడీపీలో అయినా సరే, అటు వైసీపీలో అయినా సరే. మరోవైపు వైసీపీ నాయకులు మాట్లాడుతూ మొత్తం 50 మంది మీద కేసులు పెట్టారు, సుమారుగా 9 మందిని నిన్న రాత్రికి 9 మందిని అరెస్ట్ చేశారు అంటూ కూడా తెలుస్తోంది. ఎవరైతే టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డారో వాళ్ళనే A1గా చేర్చారు అంటూ వైసీపీ పక్క ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి గొడవలు, కేసులకు సంబంధించి ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎవరి కాన్ఫిడెన్స్ ఎలా ఉంది ఈ ఉప ఎన్నికలో విజయానికి సంబంధించి? నందు, ఏదైతే గత 4 రోజుల క్రితం జరిగినటువంటి గొడవల నేపథ్యంలో ఇరు పార్టీల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడెక్కడ కూడా టీడీపీకి సంబంధించిన వారిని ఎవరిని అరెస్ట్ చేయలేదు అన్నటువంటి వాదనలు అటు వైసీపీ శ్రేణులు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి 9 మందిని ఈ ఘటన విషయంలో కొంత వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు అటు దేవిరెడ్డి శంకర్ రెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఏదైతే విశ్వనాథ్ రెడ్డిని బెదిరించిన కేసులో ఆ విశ్వనాథ్ రెడ్డిని బెదిరించిన కేసులో 41 నోటీసులు జారీ చేశారు. వారం రోజుల లోపల వారు ఏదైతే బెదిరించడానికి గల కారణాలపైన కూడా వివరణ ఇవ్వాలనేటువంటి భావనతో అటు పోలీసులు 41A సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఏదైతే జరిగినటువంటి దాడుల ఘటనల నేపథ్యంలో కూడా ఇరు పార్టీల పైన కూడా దాదాపు 100 మంది పైన కేసులు నమోదు చేశారు. అయితే కేవలం 9 మంది వైసీపీ శ్రేణులకు సంబంధించినటువంటి వారిని అరెస్ట్ చేశారన్నది వైసీపీ శ్రేణులు చెబుతున్నటువంటి ఆరోపణ. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నిన్న కూడా డిఐజీ చెప్తూ కూడా ఏదైతే దాడులు జరిగిన నేపథ్యంలో కాబట్టి ఇక్కడ ఉండు సర్టిఫికెట్ రావాలి, ఉండు సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే వారిని మేము అరెస్ట్ చేస్తామన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు. అయితే మరోవైపు దీనిపైన అంటే కొంత టీడీపీ శ్రేణులు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే ఉన్నారో కొందరు ఆ ఘటనలో పాల్పడకపోయినా కూడా వారి పేర్లు చేర్చాలన్నటువంటి వాదనలు అటు టీడీపీ శ్రేణులు వినిపిస్తున్న పరిస్థితి. దీంతో ఓ రకంగా పూర్తి స్థాయిలో అటు పోలీసులు విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా విచారణ అనంతరం కూడా వారందరినీ కూడా అరెస్ట్ చేస్తారన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఇక గెలుపు ఓటముల పైన కూడా ఇరు పార్టీలు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే కొంత స్వల్ప మెజారిటీతో అయినా మేము గెలవబోతున్నాం అన్నటువంటి ధీమాను అటు టీడీపీ శ్రేణులు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే బీటెక్ రవి కావచ్చు, ఆదినారాయణ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రి సవిత కావచ్చు, ఇక్కడ మకాం వేసినటువంటి నేతలంతా కూడా అంటే గత వారం రోజులుగా కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో అటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇక్కడ తిష్ట వేసిన పరిస్థితి. అంటే ఈ క్రమంలో ప్రజలు తమ వైపు ఉన్నారు. ఎందుకంటే గతంలో పులివెందుల ప్రాంతాన్ని ఒక రకంగా అరాచక పాలన సాగింది. ఆ పాలనకు స్వస్తి పలకడానికి కూడా ప్రజలు ముందుకు వస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఓ రకంగా ఇక్కడ గెలుపు పైన కూడా ఇరు పార్టీలు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో ప్రస్తుతం అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం లైవ్ నడుస్తుంది. వేరే పని నేను మీడియాలకు ఏం కావాలి నీకేం కావాలని చెప్పాడు. అంటే పులివెందల్లో ఎలా ఉంది పరిస్థితి? పులివెందల్లో బ్రహ్మాండంగా ఉంది. 100% కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఎప్పుడూ కూడా ప్రజాస్వామికంగా ఇక్కడ ఎన్నికలు జరిగినటువంటి సందర్భాలు లేదు. దానికి ఉదాహరణ గత
స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల. ఈరోజు మేము అధికారంలో ఉండినా వారి నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ దఫా ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలా, కూటమి ప్రభుత్వానికి అధికారం ఇస్తే మాకు ఉపయోగం ఉంటుందనేటువంటి ఆలోచన ఉన్నారు. ఈరోజు ఈ ఎన్నికల వల్ల అటుపక్క చంద్రబాబు నాయుడు గారికి ఏం ఉపయోగం లేదు, ఆయన ఏం ముఖ్యమంత్రిగా దిగిపోయేది లేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఏం ముఖ్యమంత్రి కాబోయేది లేదు. ఏమైనా మేలు ఏమైనా జరుగుతుందనుకుంటే పులివెందల ఈ పరిధిలో నియోజకవర్గంలో ఈ మండల పరిధిలో ఉండేటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు వాళ్ళకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఎప్పటి నుంచినో సమస్యలు ఉన్నాయి. దాదాపు 1000 ఎకరాలు పట్టాలు ఇచ్చున్నారు. అవన్నీ కూడా సక్రమంగా వారికి గతంలో ఇవ్వాల, అవన్నీ ఇచ్చేటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళకి న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచన ఉంది. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు. అంటే ఓటమిని జీర్ణించుకోలేక ఈ విధంగా దాడుల సంస్కృతి తెరలేపిందన్నటువంటి వాదనలు అటు వైసీపీ శ్రేణులు చేస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? వాళ్లకు అలవాటే కదా, ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పటి నుంచి కూడా దాడులు చేయడం అనేది అలవాటు. ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి. ఈరోజు సతీష్ రెడ్డినే ఆలోచిద్దాం. సతీష్ రెడ్డి ఎన్ని దాడులకు గురైనాడు గతంలో. ఆయనే ఇక్కడ గతంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు, తెలుగుదేశం పార్టీని భుజాలు వేసుకొని పనిచేశాడు. ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో ఇక్కడ దాడులు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దాడులు చేయడం అనేది వారి సంస్కృతి. మరి ఈరోజు ఆ దాడులకు వీలు కాకుండా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటే జీర్ణించుకోలేక ఈరోజు అధికార పార్టీ పైన వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఖచ్చితంగా కూడా ఈ ప్రజల ఆలోచనకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించడం తథ్యం. అంటే ఓట్ల బదలాయింపు కూడా జరిగిందన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఏదైతే ఓట్లు అంటే నల్లపరెడ్డి వారి పల్లె నుంచి సంబంధించినటువంటి ఓటర్లను నల్లగొండ వారి పల్లె, అదే ఎర్రబల్లె ప్రాంతానికి, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులను ఓటర్లను ఇక్కడికి బదలాయించారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే ఓట్లు తీసేయలేదు కదా, అదే గ్రామ పంచాయతీలో ఉన్నారు. అది ఎవరో బదలాయిస్తే నిజంగా మా పార్టీ వాళ్ళు చేసింటే ఓట్లు తీసేసి ఉంటారు. ఓట్లు ఎక్కడ తీసేయలేదే, ఓట్లు ఉన్నాయి కదా. ఈ బూత్లో కాకపోతే పక్కన ఉన్నాయి, పక్క బూత్లో కలిసాయి. అది ఎవరు చేశారు, ఎలక్షన్ కమిషన్ తప్పిదనమా ఇంకోటి తప్పిదనమా అనేది పక్కన పెడితే దీనివల్ల ఎవరికేం నష్టం ఉంది? వాళ్ళ ఈ ఊరు ఇక్కడ కాకపోతే అక్కడ పోయి ఓటేస్తారు. దానివల్ల తప్పేముంది అంటున్నా. అది తప్పిదనము. మేమైతే ఇంటెన్షనల్గా ఎక్కడ కానీ దాంట్లో జోక్యం చేసుకున్నటువంటి సందర్భం లేదు. అది అధికారులు ఎలక్షన్ కమిషను ఏ ఆలోచనతో చేసిందో, ఏ యొక్క సమాచారంతో చేసిందో మాకైతే సమాచారం లేదు. మేము ఎక్కడ కూడా ఓట్లు తీసేసేటువంటి సందర్భం లేదు. నిజంగా ఆ ఓట్లను తీసేయాలనుకుంటే మీ నామినేషన్లే తీయచ్చు కదా, అదేం పెద్ద పనే మాకు మేము నామినేషన్లు తీయడం. మీరంటే గతంలో మా నామినేషన్లు ఎలకలు ఎత్తుకుపోయినాయి, పందికొక్కలు ఎత్తుకుపోయినాయని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. ఆ నామినేషన్లు పెరకాలనుకుంటే 5 నిమిషాల్లో నామినేషన్లు పెరికింటాం కదా. కాకపోతే మీ ఓట్లు మీకు పెడితే ఈ ఊర్లో కాకపోతే ఆ ఊర్లో ఓటేయి, దాన్ని ఎందుకు ప్రాధాన్యం చేస్తావు అని అడుగుతా ఉన్నా. సో మొత్తం మీద ఏదైతే పులివెందలలో గెలుపుపై ఇరు పార్టీలు కూడా ధీమానం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే స్వల్ప మెజారిటీతో అయినా టీడీపీ పాగా వేయటం ఖాయమన్నటువంటి భావన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంటే ఖచ్చితంగా ఈ జగన్ అడ్డాలో మేమే ఖచ్చితంగా మరోమారు జెండా రెపరెపలాడించబోతున్నాం అన్నటువంటి విషయాన్ని వైసీపీ శ్రేణుల్లో ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నందు రైట్ థ్యాంక్ యూ కిషోర్. మొత్తం మీద మనం చూస్తున్నాం పరిస్థితి చాలా ఉత్కంఠగా ఉంది. ఒకరికొకరు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు, రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్లాన్ చేసుకున్నటువంటి ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ టీడీపీ ఎన్నికల సంఘాన్ని తమ అదుపులో పెట్టుకుంది, కావాలనే మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు అంటూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మా వాళ్ళ మీద దాడి చేసి గాయపడ్డ వాళ్ళనే A1లుగా A2లుగా చేర్చి మొత్తం 50 మంది మీద కేసులు పెట్టి 9 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు అంటూ వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నాయకులు మాత్రం ఎవరు అరెస్ట్ చేయడం లేదు, ఎవరిని అరెస్ట్ చేయడం లేదు అంటూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే పులివెందుల్లో పాగా వేయాలి, ఖచ్చితంగా ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో మా బలాన్ని నిరూపించుకోవాలంటూ టీడీపీ భావిస్తుంటే తమ బలాన్ని తాము నిరూపించుకోవాలి, తమ ఇలాఖాలో తమదే ఆధిపత్యం అంటూ వైసీపీ కూడా చాలా నమ్మకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఎంపీలు ఎమ్మెల్యేల స్థాయిలో ఈ ఎన్నికల్లో ఇన్వాల్వ్ అయ్యి పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ
ఈసీ మీద సైతం ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మీ అభిప్రాయాలు ఏంటి? జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉంది? అలాగే నిజంగా ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నారు? ఇరు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరిది పై చేయిగా ఉంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు నిజంగా ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.